వెల్కమ్ టు అర్చనాస్ వంటిల్లు. ఈరోజు మనం ముల్లంగితో పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముల్లంగితో సాంబార్ మాత్రమే కాదు, పరాటా కూడా చేసుకోవచ్చు. మరి పరాటా చేసుకోవడానికి 2 ముల్లంగులు తీసుకొని గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని పిండుకోవాలి. గ్రేట్ చేసినప్పుడు వచ్చిన జ్యూస్ని పిండి కలుపుకునేటప్పుడు వాడుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం పిండి పెట్టుకున్న ముల్లంగిని కళాయిలో వేసి అందులోనే నీరు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముల్లంగిని చల్లారనిద్దాం. మూలీ పరాటాకి 5 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు పిండిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడినంత, కారం 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న ముల్లంగిని వేసి బాగా కలపాలి. మూలీ పరాటా చేసేటప్పుడు పిండిలో కంపల్సరీ పెరుగు వేసి కలుపుకోవాలి. నేనైతే 1 కప్పు పెరుగు వేసుకున్నా. ఇప్పుడు పెరుగు మొత్తం పిండిలో బాగా కలిసాక ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న ముల్లంగి జ్యూస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ ముల్లంగి జ్యూస్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో ఆయిల్ వేసి కలుపుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు పిండిని రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు పిండి చల్లుకుంటూ చపాతీ పిండిని ఇట్లా ఫ్లాట్గా చేసుకోవాలి. ఇప్పుడు మన పరాటాని కాల్చుకుందాం. మూలీ పరాటాని పెనం పైన 2 పక్కల ఆయిల్తో కాల్చాలి. చపాతీ కానీ పరాటా కానీ కాల్చేటప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఆయిల్ వేసి కాల్చుకోవాలి. చూసారా, చాలా ఈజీగా మూలీ పరాటా రెడీ అయిపోయింది. ఈ పరాటాని వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ పరాటా ఉత్తగా తిన్నా బాగుంటుంది, లేదంటే ఏదైనా కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకునే ముందు పైన బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే అర్చనాస్ వంటిల్లుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.